హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం పచ్చి కొబ్బరి గోధుమ పిండితో హెల్తీగా కప్ కేక్ని తయారు చేసుకుందాము. ఈ కేక్ తయారు చేసుకోవడానికి నార్మల్ కేక్ లాగా నూనె కూడా అవసరం లేదండి. పచ్చి కొబ్బరి ఉంటే చాలు ఈ విధంగా మనం కప్ కేక్ని తయారు చేసుకోవచ్చు. చూడండి కేక్ ఎంత చక్కగా ఫ్లఫీగా వచ్చిందో. కొబ్బరి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు ఈ కేక్ని చాలా ఇష్టంగా తింటారు. మరెందుకు ఆలస్యం, ఈ కప్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు చక్కెర తీసుకొని కేక్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి 2 యాలకులను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని కొబ్బరి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయితే నేను కొబ్బరి అనేది అక్కడక్కడ కనిపించేలాగా ఈ విధంగా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకున్నానండి. మీకు ఇలా కొబ్బరి కనిపించడం ఇష్టం లేదు అనుకుంటే కొబ్బరిని ఇంకొంచెం మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ని ముందుగా మనం చక్కెర పౌడర్ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. అయితే మనం ఏ కప్పుతో అయితే చక్కెర పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే రుచి కోసం ఒక చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అయితే నీళ్ళు ఎక్కువగా వేయద్దండి, చక్కెర పౌడర్ కరిగిన తర్వాత పలుచనైపోతుంది. చూసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి. పిండి మిక్స్ చేసిన తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచుగా కూడా ఉండకూడదండి. బాగా మిక్స్ చేశాక మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్పూన్తో వేసినప్పుడు కొంచెం జారుడుగా ఉండే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ని తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నెను కానీ ప్యాన్ కానీ స్టవ్ మీద పెట్టి ప్యాన్లోకి 2 గ్లాసుల నీళ్లు తీసుకోండి. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి నీళ్లు కాగనివ్వండి. ఈ నీళ్లు కాగే లోపల ఇక్కడ నేను కప్ కేక్స్ తయారు చేస్తున్నాను కాబట్టి చిన్న గిన్నెలు తీసుకున్నానండి. మీరు ఒకే కేక్ లాగా పెద్ద కేక్ తయారు చేసుకోవాలి అనుకుంటే అడుగు ఫ్లాట్గా ఉన్న స్టీల్ గిన్నెను కానీ లేదా కేక్ బౌల్స్ ఉంటాయి కదండి, కేక్ బౌల్ కానీ తీసుకొని ముందుగా ఈ విధంగా ఆయిల్ రాసుకున్న తర్వాత 1 స్పూన్ మైదాను కానీ గోధుమ పిండిని వేసుకొని కేక్ బౌల్కి పట్టించుకోండి. నేనైతే చిన్న గిన్నెలకి ఈ విధంగా ముందుగా ఆయిల్ రాసుకొని తర్వాత కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని బౌల్స్ అన్నింటికి కూడా పట్టించి తీసుకుంటున్నాను. ఇలా గిన్నెలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, పిండిలోకి 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే 1 దబ్బ నిమ్మ దబ్బను తీసుకొని వంట సోడా పైన పిండుకోండి. ఇలా నిమ్మరసాన్ని వంట సోడా పైన వేసుకోవడం వలన వంట సోడా అనేది బాగా రియాక్ట్ అయ్యి కేక్ పొంగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ వంట సోడా మొత్తం పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక మనం తీసుకున్న గిన్నెల్లోకి పిండిని కొంచెం గ్యాప్ ఉండేలాగా నింపుకోండి. ఇలా గిన్నెలన్నింటిలోకి కూడా పిండి తీసుకున్న తర్వాత గిన్నెలను మెల్లగా అలా కొద్దిగా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసామంటే లోపల ఏవైనా కూడా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఈ లోపుగా మనం స్టవ్ మీద పెట్టుకున్న నీళ్లు కూడా బాగా కాగుంటాయండి. మూత తీసి చూస్తే చూడండి నీళ్లు బాగా పొంగుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ప్యాన్లోకి ఇలా ఒక ప్లేట్ని పెట్టేసుకోండి. మనం చిన్న కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ప్యాన్లో పెట్టకుండా ఇలా ప్లేట్లో పెట్టుకుంటే కేక్ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు గాలిపోకుండా పైనుంచి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ వరకు కేక్ని బేక్ చేయాలి. ఒక 25 మినిట్స్ తర్వాత నేను మూత తీసి ఒకసారి చెక్ చేస్తున్నానండి. చాకుతో ఇలా కేక్ పైన గుచ్చామంటే చాకుకు తడి అనేది లేకుండా ఉండాలి. చూడండి ఇక్కడ మనకి చాక్ ఎక్కడా కూడా తడి లేకుండా వచ్చింది అంటే కేక్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్తో మెల్లగా ఈ గిన్నెలను బయటికి తీసుకోండి. కేక్ని బయటికి తీసిన తర్వాత చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక చాక్తో ఇలా కార్నర్స్ని లూజ్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కేక్ గిన్నెకి ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేసింది. చాలా ఈజీ కదండి. బేకింగ్ పౌడర్ కానీ మైదా కానీ యూస్ చేయకుండా హెల్తీగా పచ్చి కొబ్బరి గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేశాము. ఈ కేక్ని ఇలాగే గిన్నెలో పెట్టించామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసిన కేక్ రెసిపీ మీకు నచ్చిందా అండి?
నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీరు కేక్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు పచ్చి కొబ్బరి గోధుమ పిండితో ఇలా కేక్ని ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.